దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మీరు ఒక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి దేవుని సన్నిధిలో మనము ఆయన మాటలు వినడానికి దేవుడు చూపినందుకు ఆయనకి మహిమ కలిగినట్లుగా మన ఉన్నతస్థలపైకి ఎత్తి స్తోత్రాలు చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ తెరిచి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకసారి చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జీవింపజేసెను. కడవరి కాలము బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, దయచేసి సమయంలో ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం చదివాం. వీటిలోంచి కొన్ని సంగతులు మనము ఈ రోజున మనం వివరించుకోబోతున్నాం. అయితే పేతురు అనేటువంటి దైవ సేవకుడు ఆయన రాస్తున్నది ఈ మాటలు అనేక ప్రజలకు చాలా ఆశీర్వాదకరమైన సంగతులే తెలియజేస్తాడు. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతుంటాం, ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అనే మాట మనం ఆలోచన చేస్తే గడిచిన రోజులు, గడిచిన దినాలు,
మనం ఒక చక్కటి అంశం మీద మనం వెళ్తున్నాం. అదే ఆత్మరక్షణ పొందుడి అని దాని మీద మనం చక్కగా వెళ్తున్నాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ ఆత్మరక్షణ పొందడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, ఈ ఆత్మరక్షణ పొందాలి అంటే రక్షణ ఎక్కడ రాయబడి ఉందని, ఇలా ఎన్నో సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. మనం శరీర రక్షణ కన్నా ఆత్మరక్షణ చాలా ముఖ్యమైంది. శరీర రక్షణ కన్నా ఆత్మరక్షణ ముఖ్యమైంది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చాలా పర్యాయాలు మనము ఈ ఆత్మరక్షణ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ శరీరము మనకి ఉన్నంతకాలము దీని కొరకు ఎన్నో పాటలు పడతాం. శరీరం కొరకు ఆరోగ్యంగా ఉండాలని, దీన్ని సుందరంగా చేసుకోవాలని, దీని రకరకాలుగా ఈ శరీరానికి కావాల్సిన ఎన్నో పరిస్థితులు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ శరీరం యొక్క రక్షణ కన్నా శరీరం లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దేవుని వల్ల మానవులకి అనుగ్రహించబడి ఉన్నదని గతించిన భాగాలలో మనం చెప్పుకున్నాం. చాలా వివరంగా చక్కటి సంగతులు మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ ఆత్మరక్షణ మానవునికి ఎంతో అవసరం. అందుకే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చిన వాడుగా ఉన్నాడని మనం తెలుసుకుంటాం. అయితే మరి ఇది 4వ భాగం అనుకుంటున్నాను నేను. ఈ 4వ భాగంలో ఆత్మరక్షణ పొందుడి అనే చక్కటి అంశం మీద ఈ ఆత్మరక్షణ పొందడానికి ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవాలి. ఈ రక్షణ విషయంలో 3 విషయాలు 3 భాగాలుగా ఉంది. అయితే రక్షణ అనేది మూడు భాగాలుగా విభజింపబడింది ఈ పేతురు రాసిన పత్రికలో. ఈ పేతురు రాసిన పత్రికలో రాయబడినది ఈ 3 భాగాలు ఏంటి, 3 సంగతులు అని దాని గురించి మనం చాలా జాగ్రత్తగా చదివితే కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ పేతురు ఈ రక్షణ గురించి చాలా చక్కగా తెలియజేస్తున్న విషయం ఎవరికి ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. మొదటిగా యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, చూడండి, తండ్రి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి ఆదాము. ఎంత చక్కగా రాస్తున్నాడు.
వాళ్ళకే కాదు కానీ ఈ రోజున ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వర్తమానం ఉన్నది. పేతురు రాసిన పత్రిక చాలా అవసరమైంది. యేసుక్రీస్తు దాసుడు లేక అపోస్తలుడు అని పేతురు గారు రాస్తూ ఉన్నాడని తన పేరు గురించి రాస్తున్నాడు. ఈ పత్రిక ఎవరు రాశారు అంటే తన గురించి చెప్పుకుంటున్నాడు. ఈ పత్రిక ఆయనే రాశాడు. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు అనేది జ్ఞానమును బట్టి లేక ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులకు యేసుక్రీస్తు ద్వారా జరగబోతున్న రక్తం వలన మోక్షింపబడినది ఏర్పరచబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు రక్తంలో ప్రోక్షించబడి విధేయులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. వారందరినీ కూడా పిలిపించి దేవుని వద్దకు నడిపిస్తున్నాడు. రక్షణ, ఆత్మరక్షణ పొందాలని పొందేటప్పుడు ఆయన మాట్లాడుతూ 3 రకాల యొక్క ఆత్మరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే మనం మొదటిగా చెప్పుకుందాం. ఆ 3 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే పాప శిక్ష నుండి రక్షణ కలగాలి అనేది పేతురు యొక్క ఆత్మచేత రాస్తున్న విషయం. రెండోది పాపము నుండి అనుదిన రక్షణ కలిగి ఉండాలనేది పేతురు యొక్క ఆత్మ ద్వారా ఆయన బయలుపరుస్తున్న విషయాలు. మూడోది ఏమిటి అంటే సంపూర్ణ రక్షణ అనే దాని గురించి రాస్తున్నాడు ఆయన. ఏంటి సంపూర్ణ రక్షణ అంటే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో మహిమలో మనము నిత్య ఆనందం పొందడమే నిత్య రక్షణ అనేది మూడోది చెప్తున్నాడు. ఈ మూడింటి విషయంలో సంఘము చక్కగా దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించబడాలనేది దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై తెలియజేస్తున్న సంగతులు మనం ఇక్కడ 3 చూస్తాం. వీటిని మరలా మనము ఆధ్యాత్మికంగా ఈ 3 విషయాలు చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్పాడు అనంటే యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అన్నాడు. ఎవరో ఉన్నారో వారికి అంటండి. అది మనం కావచ్చు, మన దేశస్తులు కావచ్చు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు కావచ్చు. అయితే ముఖ్యంగా ఎవరికి అనే మాట కనబడితే అనగా అని రాశాడు. వాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం. చూడండి, పొంతు వారును, గలతీ వారును, కప్పదోకియా వారును, ఆసియా ఖండంలో ఉన్న వారును, బిథినియా అనే వారును, అన్ని దేశంలో యందు చెదిరిన వారిలోని చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయచున్నటి మాటలు. దేవునికి స్తోత్రం. శుభమని చెప్పి రాయచున్నది. ఇక్కడ ఆయన శుభవచనాలు తెలియజేస్తున్నాడు. ఎవరికి చెదిరిపోయిన వారు, ఇక్కడ చాలా మంది కూడా ఆయా దేశాలకు చెదిరిపోయారు. ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి వారు అక్కడక్కడ ఉన్నారండి. వాళ్ళందరికీ నేను ఈ పత్రిక రాస్తూ పంపిస్తున్నాడు. కనుక మీరందరూ కూడా యేసు రక్తంలో కడగబడ్డారు కదా, ఇదే అయ్యారు కదా. అయితే మీకు శుభం ఏమిటో తెలుసంటే ఆ రక్తము లేకపోతే ఆ యేసుక్రీస్తు ఆ రోజున మనందరి కొరకే ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే రక్షణ కొరకు, మనల్ని రక్షణలో నడిపించడానికి ఆయన వచ్చాడు. ఒకటి పాప రక్షణ కొరకు, పాపము నుండి
విడిపించడానికి మనిషి మొట్టమొదటిగా రక్షించబడిన తర్వాత పాప రక్షణ నుంచి విడుదల పొందాలి. అలాగే ఊరుకుంటే కుదరదండి. పాప రక్షణ పొందిన తర్వాత అలా ఊరుకుంటే కుదరదు. రెండవది, ఈ వాక్యంలో లేక ఈ భాగంలో చెప్పిన విషయం ఏంటంటే అనుదినము రక్షణ పొందాలి పాపం నుండి. మీకు అర్థమై ఉంటుంది. అనుదినం అంటే పత్తిని పాపంలో పడిపోతూ ఉంటాం కదా, ఏదో మాటలు జారిపోతుంటాం కదా, ఏదో సంగతులు జారిపోతుంటాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో ఈ రోజు ఈ పాపం చేశాను. యేసుక్రీస్తు పాపం నుండి రక్షించడం ఒకటి, అంత మాత్రమే కాదు. రెండోది, అనుదిన రక్షణ మనకు అవసరం. కాపాడుకుంటూ ఉండాలి అనుదినము కూడా. ప్రభా క్షమించిన ఆయన ఈరోజు మా గురించినప్పుడల్లా నా మాటలో పడిపోయానేమో, నేనైనా నా చేతల్లో పడిపోయానేమో, నా చూపులో పడిపోయానేమో, నా జీవితంలో రకరకాలుగా పడిపోయానేమో. అనుదిన రక్షణ అంటే ఎప్పటి వరకు? మనం బ్రతుకున్నంత కాలం కూడా రక్షణను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మీరు జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగాలను మీరు గమనిస్తే పేతురు ఈ విషయాలను ఆయా దేశాల్లో చెదురున్న వాళ్ళందరికీ చెప్తే కాదు, కానీ ఇదిగో ప్రస్తుతం ఈనాడు ఎన్నో దేశాల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రాస్తూ ఉన్నటువంటి విషయమని గమనించాలి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయం ఏమిటో తెలుసంటే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం, మనము ప్రతిరోజు కూడా రక్షించబడాలి, రక్షణలోనికి నడిపించబడాలి. ఏదో బాప్టిజం తీసుకున్నాను, యేసు దేవుడు అని చెప్పి ఒప్పుకున్నాను కనుక రక్షణ పొందాను కదా అని నువ్వు అనుకోవటం కాదు. ఆ రక్షణను కాపాడుకోవడానికి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కూడా దినదినము ఆ రక్షణ కాపాడుకోవడానికి నీ ఆత్మ పరిశీలన నీకు చాలా అవసరం. ఎందుకంటే ఆత్మ రక్షణ చాలా పరిశీలన. మనం ఏ రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం? ఆత్మ రక్షణ కొరకు మాట్లాడుకుంటున్న అంశం అదే. కనుక ప్రియమటి దేవుని వారు మీరు గమనించండి. మొట్టమొదటిది పాపం నుండి రక్షణ అంటే జన్మించాలి, మార్పు చెందాలి. ఇది ఆత్మీయమైనది పరిచయం. ఏం చేయాలి? పాపము నుండి నువ్వు రక్షించబడ్డావు మొట్టమొదటిగా. నిజమే, మొట్టమొదటిగా పాపం నుండి రక్షించబడ్డావు, నిజమే. ఆ రక్షణ ఏమిటి అంటే యావత్ మందికి నీ చెప్పేది ఏంటంటే, నువ్వు జన్మించడం వలన అలాగే నువ్వు మార్చుకోవడం వలన నువ్వు రక్షించబడ్డావు అనే సంగతిని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి ఇందులో కొన్ని సంగతులు చదువుతాం. 1వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆగండి. మీరు ఆయనను చూడకపోయినను ఎవరి గురించి చెప్తున్నాడు? ఇందాక మనం చదువుకున్నామండి. ఈ దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ ఎవరిని చూడలేదు? చెదిరిపోయారు. ఆయన మీరు చూడకపోయినను మీరు ఏం కలిగి ఉన్నారో తెలుసంటే ఆయనను ఏం చేస్తున్నారంటే ప్రేమించుచున్నారు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఆయన్ని ప్రేమిస్తున్నారు మీరు. ఆ ప్రేమించడం ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఆయన కనులారా
చూడకపోయే విశ్వసించుచు విశ్వాసం ఉంచారు కనుక మీ విశ్వాసమునకు ఫలమును ఇదిగో మీ విశ్వాసానికి ఫలమేంటో తెలుసా అంటే రక్షించబడటమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఆయన చూడలేదు, కానీ మీరు ఆయన వాక్యాన్ని విన్నారు. మీరేం చేశారు? మీరు అనగా మార్చబడ్డారు, మార్చుకున్నారు, అనగా క్రీస్తులో జన్మించారు, రక్షణ పొందారు. అంటే పాప శిక్ష నుండి ఏం చేయబడ్డారు? మీరు బయటకు వచ్చారు. ఇది మొదటిది. ఈ మొదటి దాంట్లో ఏముంది అంటే జన్మించుట, మార్పు కలగటం అనేది మాత్రమే ఉంది. సరే, జన్మించడం, మార్పు కలగటం కరెక్టే, రక్షణ కలిగేసింది. మనం అలా ఊరుకుంటాం మంచిదంటారా? కుదరదే. ఏం చేయాలి అంటే అనుదిన రక్షణ కూడా మనకి చాలా అవసరం. దినదినము కూడా కాపాడుకోవటం కూడా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రక్షణ గురించి ఆయన మాట్లాడినప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉందండి. జకర్యా గ్రంథం మలాకి గ్రంథానికి ముందు ఉంటుందండి. సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. చూడండి, సియోను నివాసులారా సంతోషించండి. ఏంటి కారణం? ఎందుకు సంతోషం? ఎవరు సియోను నివాసులు అంటే యెరూషలేము నివాసులే, యూదావారే. మీరు సంతోషించండి సియోను నివాసులారా. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఉల్లాసంగా ఉండాలి? నీ రాజు నీతిపరుడును. ఇదిగో నీ రాజు, నీ రాజు. ఎవరు రాజు? మీ రాజు. నీతిపరుడును, రక్షణ గలవాడును. ఆగ్దాం ఇక్కడ, రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఎవరండి? రక్షణ ఇచ్చేవాడు. అందుకే ఆత్మరక్షణ పొందటంలో 3 భాగాలు. ఒకటి, మొట్టమొదటిగా నీ పాపము నుండి రక్షించబడ్డము. ఈ పాపం నుంచి రక్షించబడిన నీ జీవితంలో అనుదినము కూడా పాపంలో పడిపోతున్నామేమో కాపాడుకోవడానికి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవది, అనగా ఇక్కడ బతికినంతకాలం అలా కాపాడుకుంటూ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాక, మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు రక్షించబడ్డావో లేదో నీ మహిమలో నీ ఆత్మ రక్షణార్థంగా కనపడుతుందో లేదా అక్కడ సంపూర్ణ రక్షణ మనకి కనబడుతుంది. ఇది మూడోది అన్నమాట అండి. ఈ 3 విషయాలు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే ప్రభు చెప్పేది ఏంటంటే, ఇలాగ చేసేవాళ్ళు ఏమై ఉన్నారు అంటే గతించిన వారాల్లో మాట్లాడినట్లుగా ఆత్మరక్షణ పొందిన వారిగా ఉంటూ ఉన్నారు. నీ రాజు నీతి గలవాడును, రక్షణ గలవాడు. అవును, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. శరీర రక్షణ కాదు, చెప్పాను కదండి, శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ కావాలి మనిషికి. ఈ శరీరం అనేది ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం మనం బతుకుతామో తెలియదు, చచ్చిపోతామో తెలీదు. ఈ శరీరం కుళ్ళిపోతుంది, కానీ ఆత్మ పురుగు అని చెప్పబడింది కదా, అగ్ని ఆరదు పురుగు సావదు అనబడినది. పాతాళం నుండి అగ్నిగుండంలోనికి వెళ్లకుండా కాపాడుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి
రక్షణ గలవాడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే కన్యక మరియ ద్వారా ఆయన జన్మించాడు కదా. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆయన ఆమె ఒక కుమారుని కనును, ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సియోను వాసులారా, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై ఉన్నాడు. ఆయన మీ పాపములను క్షమిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు. ఆయనకి యేసు అనే నామకరణ కూడా చేయబడింది అని చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటిగా పాపం నుండి రక్షణ పొందడానికి యేసు రక్తంలో కడగబడాలి. కడగబడిన నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే అనుదినము కూడా ఈ పాప శిక్ష నుండి, ఈ పాప యొక్క పరిస్థితి నుండి దినదినము కూడా కాపాడుకోవడానికి నువ్వు రక్షణ పొందాలి. దినదినము కూడా మనం ఒక మాట చదువుదాం. ఇందులో పేతురు రాసిన పత్రిక 1:5 చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా చూడండి, దేవుని శక్తి చేత కాపాడబడటకు మీ కొరకు దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏం చేసుకోవాలి? దినదినము రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుని శక్తి చేత తప్ప మరి ఏదో మార్గం లేదంటే. మీకు అర్థమవుతుందండి? దేవుని శక్తి చేత మాత్రమే పడిపోకుండా, జారిపోకుండా, తూలిపోకుండా, అనేక రకరకాల అలవాట్లకు వెళ్ళిపోకుండా దేవుని శక్తి చేతనే ఏం చేయబడుతున్నాం? కాపాడబడుతాం అని ఇక్కడ వాక్యం రాయబడుతుంది. మూడవదిగా రక్షణ కాపాడుకోవాలి. మొదటి దాంట్లో నీకు రక్షణ వచ్చేది, రెండో దానిలో కూడా రక్షణ వచ్చేది నీకు. ప్రతిరోజు కూడా నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ పరిస్థితిలో, నీ చదువులో, నీ విద్యలో, నీ ఉద్యోగంలో, ఇలాగ ప్రతి విషయంలో కూడా, నీ ఇంటిలో, నీ బయట, ప్రతి చోట కూడా నువ్వు దేవుని శక్తి చేత ఏం చేయబడాలి? కాపాడబడాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్తాం, అల్లు చెప్తాం. దేవుని చేత కాపాడబడిపోతే మనం ఏం చేయబడతాం? పడిపోతాం కదండి. దేవుడే కాపాడకపోతే మనం రక్షణలో జారిపోతాం. రకరకాల యొక్క పాప పరిస్థితుల్లోకి మన ఆలోచన వెళ్ళిపోతుంది. పాప ఉద్దేశాలు మనకి వెళ్ళిపోయి పాపంలో పడిపోతాం. అందుకే దినదినము కూడా మనం దేవుని శక్తి చేత కాపాడబడటానికి మనం ఏం చేయాలంటే దేవుని శక్తికి అప్పగించుకోవాలి. అప్పుడు దినదినం నువ్వు కూడా ఎలా ఉంటావంటే సంపూర్ణ రక్షణ, క్షమించండి, సంపూర్ణ రక్షణ కదండి, అనుదిన రక్షణ కలిగిన వాడుగా నీవుంటావు. ఉండగలిగిన దానిగా నీవుంటావని స్త్రీలకి పురుషులకు కూడా వేస్తున్నాము, తెలియజేస్తున్నాము. దేవుని సంగమా, దేవుని పిల్లల ఆలోచన చేయండి. మూడోది కూడా చెప్పుకుందాం. మూడో మాట ఏమిటి అంటే చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే సంపూర్ణ రక్షణ. సంపూర్ణ రక్షణ ఎప్పుడు కలుగుతుంది అనగా, సంపూర్ణ రక్షణ అనగా ఏమిటి? సంపూర్ణ రక్షణ అంటే ఏమిటి అంటే ప్రభు రాజ్యములో, ఆయన మహిమలో మనము చేర్చబడినప్పుడే సంపూర్ణ రక్షణ మనకి పడ్డాము అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా సంపూర్ణ రక్షణ కలిగి ఉన్నామో లేదో మనకి తెలియదు. అప్పటి వరకు కూడా ఆయన రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా
మన జీవితాల్లో మన ఆత్మలో కాపాడుకోవాలనేది మూడవ మాట ఏమిటి అంటే సంపూర్ణ రక్షణ అనగా ప్రభు రాజ్యంలో మహిమలో నిత్యమును కూడా ఆయనతో ఉండుట మనకి కనబడుతుంది. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అవును, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అవును కదా. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము, అమూల్యమైనది నీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అవునండి, పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు, ఇదిగోండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, పరీక్షమే ఈ లోకానికి ప్రత్యక్షమవుతాడు, తీసుకెళ్తానికి వస్తాడు. మీకు మెప్పును, ఇదిగో మీకు మెప్పు కలగాలి, మహిమ కలగాలి, ఘనత కలగాలి అని నీవు అది కారణం అవుతుంది అని మాట్లాడుతుంది. ఇందులో భావం ఏమిటో తెలుసు అంటే మీకు ఏం కనపడుతుందంటే సంపూర్ణ రక్షణ కనపడుతుంది. అక్కడ మనం తేలిపోతాం, అక్కడ మనకి అర్థమవుతుంది. అక్కడ మనం మన జీవితాలు తెలిసిపోతాయండి. ఎక్కడికి వెళ్ళాక పరలోక రాజ్య మహిమలోకి వెళ్ళిన తర్వాత మనం మహిమలోకి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఆయనతో మనం ఉన్నామో లేదో అప్పుడు అర్థమవుతుంది. ఉన్నప్పుడే మనకి సంపూర్ణమైన రక్షణ మనకి లభిస్తుందని పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. పిల్లరా, కనుక మీరు గమనించి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ఆత్మరక్షణ పొందడానికి దేవుడు ఈ పేతురు రాసిన పత్రికలో 3 సంగతులు చెప్పాడు. కనుక అంతేకాకుండా యోహాను సువార్తలో కూడా మరొక శాస్త్రి పరిచయంతో చెప్తున్న మాట కూడా చూద్దాం. కొర్నేలు అనేటువంటి వారితో, క్షమించి కొర్నేలు కాదు, 3వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి, నేను కూడా తీసుకుని చెప్తాను. 3వ అధ్యాయం మొదటి వచనం సార్ చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమును, ఎవరండి ఇతను? యూదుల అధికారి అయిన పరిచయుడైన పరిచయుడొకడుండెను. అవును, నికోదేము. చాలండి. ఇక్కడ 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యం అనే మాట మనకు కనపడుతుంది. మర్చిపోకుండా తర్వాత అందుకు నికోదేము అన్నాడు, ముసలివాడినైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, ఇదిగోండి యేసు ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని. దేవుని రాజ్యం అనే మాట కనబడుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, యేసులో కడగబడ్డాను, మంచిదే. కడగబడి నీవు ప్రతిరోజు కూడా చూసుకోవాలి, నువ్వు పడిపోతున్నా లేదా అనుదినం కూడా చూసుకోవాలి. అనుదినం చూసుకున్న తర్వాత యేసు రాకడ వరకు కూడా నువ్వేం చేయాలి? జాగ్రత్తగా నీ ఆత్మను కాపాడుకుని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, ఘనతను, మహిమను రక్షణ ద్వారా నీకు కలిగినట్లుగా ఆయన అనుగ్రహించడానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి కృప చూపినట్లుగా నువ్వు సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అలా నడిపించి వాడుకును గాక. దేవుడు ఈ మాటలన్నీ మీ ఎన్నికల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.